అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడినైతే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియోస్ చేసి. లలితా సహస్రనామ మహాయజ్ఞంలో భాగంగా అంటూ లలితా సహస్రనామం శ్లోకాలు అయితే ప్రతిరోజు ఒక షార్ట్ రూపంలో అయితే పెడుతున్నాను. నేర్చుకునే వారికి లలితా సహస్రనామం నేర్చుకున్నట్లు ఉంటుంది. అలానే ఆ లలితా సహస్రనామం ఒక్కొక్క శ్లోకం భావం కూడా చెప్తున్నానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది మా ఇంటి ముందు చిన్న జామ చెట్టు అండి, హైబ్రిడ్ అనమాట. ఏదో తైవాన్ జామ అంటారట. చాలా మొగ్గలైతే వచ్చాయి. కాయలు ఎలా ఉంటాయి, స్వీట్గా ఉంటాయా చప్పగా ఉంటాయా అనేది మాత్రం చూడాలి. ఇది మా పైన ఇంటి పైన నుంచుంటే కనిపించే వ్యూ అనమాట. చుట్టూ పొలాలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా అలా పైకైతే వెళ్తుంటాను. క్లైమేట్ బాగుంది అన్నట్లు నేను ఈరోజు వీడియో అయితే చేశాను. ఎప్పుడు ఏదో ఒక పనులతో హడావుడిగా ఉండే మనం ఎప్పుడైనా ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా గడిపితే కొంత టైం అయినా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇది మా ఊరి ధ్యాన మందిరం, అంటే శివాలయం అంటారు. మాది చాలా చిన్న ఊరు అనమాట. అలానే నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో వర్షం పడుతుంది. ఆ టైంలో ఎవరూ లేరు అన్నట్లు వీడియో అయితే షూట్ చేశాను. మాది చెప్పాను కదా, చాలా చిన్న ఊరు, అలానే చిన్న చెరువు. నాకు చాలా ఇష్టమైన సీనరీ అనమాట ఇది. నేను రోడ్డు మీద వెళ్తూ, అంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. మా వాళ్ళు ఎవరూ లేకపోతే బై వాక్ నడిచి వెళ్ళాల్సిందేనండి, తప్పదు. మార్నింగ్ 8:30కి వర్షం వస్తున్నా ఎండ కాస్తున్నా తప్పదు, వెళ్ళాల్సిందే. కొన్ని కమిట్ అయినప్పుడు మనం ఎంత కష్టమైనా సరే పడాల్సిందే అనేది నా ఉద్దేశం. మీరేమంటారు అనేది కామెంట్లో తెలియచేయండి. ఇంటి పని అంతా చేసుకొని హడావుడిగా ఇలా బయలుదేరుతామా, బస్సులో చూడండి అస్సలకి నుంచోవటానికి మాత్రమే ఉంటుందన్నమాట, కూర్చోవటానికి అస్సలకి ఉండదు. వీడియోలు చేయలేకపోతున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ ఇదేనండి. బస్సులో నాకు దగ్గర 1.5 అవర్ జర్నీ అయితే పడుతుంది. అలాంటి సమయంలో కూడా నాకు కూర్చొని వీడియో ఎడిట్ చేసుకోవటానికైతే అవ్వదనమాట. నేను మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ వచ్చేతలకి 6-6:30. అలానే వీడియోకి ఏదైనా కావాలి కొనుక్కోవాలి అంటే 7-7:15 అలా కూడా అవుతుంది. మాది చెప్పాను కదా, చాలా చిన్న పల్లెటూరు. అక్కడ బస్సులు ఆపటం కూడా కష్టం అన్నమాట. నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఇలా బస్ స్టాండింగ్ వెనుక పూల మార్కెట్ ఉంటుందన్నమాట. బల్క్గా పూలైతే అమ్ముతుంటారు. ఇక్కడ ఈ సంవత్సరం అయితే పూలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అంటే పైనుండి దిగుమతి అవుతాయంట ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం వర్షాలు లేక దిగుమతి తక్కువగా ఉంది అని చెప్తున్నారు. అందుకనే పూలు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. ఎక్కువగా ఏంటంటే బంతిపూలు అమ్ముతారండి. బంతిపూలు దేవుడికి మనం అలంకరణ నిమిత్తమే పెడుతుంటాం, కానీ దేవునికి అయితే పెట్టాం కదా. అందుకని నేను ఎక్కువ చామంతులు, గులాబీలు మాత్రమే తీసుకుంటుంటాను. ఇక మాలలకు వస్తే కొన్ని మాలలు మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే గతంలో మీకు చూపించాను కదా, మల్లెపూల చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని రోజులు మల్లెపూలు పూస్తే కొన్ని రోజులు విరజాజులు అలా పూస్తుంటాయి. సో అవి సరిపోతుంటాయి అన్నట్లు మాలలు అయితే చాలా తక్కువే తీసుకుంటుంటాను. ఇది గుంటూరు మార్కెట్ అండి. గుంటూరులో నివసించే వారికి అయితే ఐడియా ఉంటుంది. ఒకే చోట పూలు, కాయలు, అలానే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. కానీ నేను ఇక్కడ అయితే పూలైతే తీసుకోనండి, నేను పూల మార్కెట్లోనే తీసుకుంటాను. ఇంకా పూజకి కావాల్సిన ఇతర సామాగ్రి ఏదైనా తీసుకోవాలి అంటే ఇలా మార్కెట్ దగ్గరికి అయితే వస్తుంటాను. నేను ఈ మధ్య మీషోలో ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఏంటంటే నేను పూజ చేసినప్పుడు తెల్లారి నిర్మాల్యం తీసేటప్పుడు వెంటనే తీసేస్తుంటాం కాబట్టి పూలు పెద్దగా వడబడిపోవు. ఆ పూలు పడివేయాలంటే నాకు చాలా బాధేస్తుంది. అలాంటి సమయంలో మైండ్ కూడా ఇలా ఒక బౌల్లో వాటర్ పోసి ఆ పూలను ఉంచితే అవి ఫ్రెష్గా ఉంటాయి. వాటిని చూస్తే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది అన్నట్లు ఈ బౌల్ని అయితే ఆర్డర్ పెట్టి మీషోలో తీసుకున్నానండి. నేను కావాలంటే లింకు కింద ప్రొవైడ్ చేస్తాను. గిన్నె అయితే చాలా మందంగా దళసరిగా వచ్చింది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది.
ట్రై చేయండి. మీరు కావాలి అంటే చాలా తక్కువ ధరకే వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు. ప్రతిరోజు ఈ ఉర్లిని ఎలా డెకరేట్ చేస్తాను అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి షేజ్ కలెక్షన్స్ నుంచి నేను కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే తెప్పించానండి. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, దయచేసి గమనించండి. నేను కొన్ని ఐటమ్స్ కావాలి అన్నట్లు నేను ప్రత్యేకంగా ఫస్ట్ టైం అనమాట షీజ్ కలెక్షన్స్ నుంచి ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే దత్తాత్రేయుల వారికి ముక్కంటి దీపం, అలానే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి వెంగమాంబ ముత్యాల హారతి ఇవ్వాలి అన్నట్లు నేను ఈ 2 ఐటమ్స్ అయితే తెప్పించాను. నేను ఇది ముత్యాల హారతిది మాత్రం 6 నెంబర్ తెప్పించుకున్నాను. చాలా బాగుందండి. ఐటమ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇవి తీసుకున్నాక నేను వీడియో షూట్ చేసి వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ ఉంటుందేమో వీడియో తీసుకోమంటారు కదా, ఆ క్రమంలో వీడియో అయితే తీశాను. కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేవు. బాగా మందంగా దళసరిగా అయితే ఉన్నాయన్నమాట. అయితే నాకు ఇవి ప్రొడక్ట్స్ అయితే బాగా నచ్చాయి. నేను దత్తాత్రేయుల వారికి, అలానే శ్రావణ మాసంలో శనివారం స్వామివారికి వెంకటేశ్వర స్వామికి వారికి పూజలు ఉన్నాయండి. నేను త్వరలో వీడియోలు అయితే పెడతాను. నాకు ఏంటంటే మా కమ్యూనిటీలో మనిషి చనిపోతే మినిమం 15 డేస్ వరకు పూజలు అనేది ఇంట్లో చేయకూడదు అనమాట. అందుకనే వీడియోలు అయితే చేయలేకపోయాను. అలానే చెప్పాను కదా, ఆఫీస్కి మార్నింగ్ 8:30కి వెళ్తే ఈవినింగ్ 7 అలా అవుతుంది. ఆ టైంలో వచ్చి బాబు పని, ఇంట్లో పని అవన్నీ చూసుకునేదలికి వీడియోలు చేయటం అయితే కొద్దిగా డిలే అవుతుందన్నమాట. అంతేకాదు కొన్ని నాకు పర్సనల్ సైడు వర్క్స్ అయితే ఉంటాయి. వాటిని చేసుకొని అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది. అందుకే యూట్యూబ్ని కొంచెం డిలే అయితే చేశాను. ఇక నుండి రెగ్యులర్గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. రెగ్యులర్గా పెడతాను అనేది మాట ఇచ్చి గతంలో తప్పాను కాబట్టి ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను. రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకైతే ఈ ప్రొడక్ట్స్ 2 చాలా బాగా నచ్చాయి. మీకు కావాలి అంటే కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నిజంగా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు డైలీ వ్లాగ్స్ కావాలా, పూజా విధానాలు కావాలా అనేది కూడా కింద కామెంట్ చేయండి. మీకు కొద్దిగా మోటివేషనల్గా ఉంటుంది అన్నట్లు నా జర్నీని అయితే మీతో షేర్ చేశాను. వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలండి.